సరే అండి, ప్రస్తుత రాజకీయాల్లో అమరావతి ప్రాంతంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? అంటే కింద గ్రౌండ్ లెవెల్లోనేమో టీడీపీ ఉండబట్టే జనసేన వచ్చిందని చెప్తారు, జనసేన మా వల్లే టీడీపీ వచ్చిందని చెప్తారు. ఏంటి అసలు ఈ రెండు పార్టీలు ఈ క్వశ్చన్ గురించి ఏం చెప్తారు? అంటే రెండు పార్టీలు కాదు, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మూడు కూడా కూటమి ప్రభుత్వమే వచ్చింది ఇవాళ. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలని, అక్రమాలని మరి ఎదుర్కోవాలంటే డెఫినెట్గా మరి ముగ్గురు కూడా కలిసి ఆ రోజు చేస్తున్నటువంటి అరాచక పాలన అంతం చేశారు. ఇవాళ ఇది ఏ ఒక్కరి క్రెడిట్ అనే దానికన్నా ఆ రోజు మెయిన్గా లీడ్ తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు. లీడ్ తీసుకున్నారు. తీసుకుని మోడీ గారితో ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కూటమి ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. మనం ఏమైనా ఛాంపియన్ అంటాము, లేదా ఒక ఆపద్బాంధుడు అంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడినవాడు పవన్ కళ్యాణ్ అనేది మనం 100% చెప్పాలి, తప్పదు. అది చంద్రబాబు నాయుడు వల్లే మా వల్లే జనసేనకి సీట్లు వచ్చినాయి, మా వల్లే జనసేనకి ఓట్లు పడి టీడీపీ చెప్పుద్ది. టీడీపీకి ఏమో జనసేన అంటారు మా వల్లే పార్టీ అధికారంకి వచ్చింది, మేము రాకపోతే టీడీపీ ఉందా అనేది ఒక వర్షన్. అంటే ఒకరు చెప్తారు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఇక్కడ ఏంటంటే దీంట్లో నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఉంది. ముగ్గురు పాత్ర వల్లే ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఇది ఒక వ్యక్తి వల్ల కాదు. అయితే దీన్ని సృష్టికర్త ఎవరు, ఈ కూటమి సృష్టికర్త ఎవరు అనేది మనం చెప్పాలి. చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని సృష్టికర్త. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాకు సీట్లతో పని లేదు, కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పేసి సీట్ల కోసం రాజీ పడి కేవలం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని ఆయన స్వయంగా చెప్పటం. సీట్ల విషయంలో కూడా మరి ఆయన తగ్గించుకొని భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం, మా ఎంపీ ఇష్యూస్ కానీ, ఎమ్మెల్యేస్ ఇష్యూ కానీ అందరూ 50 తీసుకోండి, 40 తీసుకోండి, 60 తీసుకోండి అని చెప్పారు. కానీ ఇక్కడ నాకు సీట్లు కాదు ముఖ్యం, మనము కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి అనే దాని మీద తీసుకున్నాడు. దాంట్లో ఆ ఛాంపియన్ అయితే మటుకు ఎవరైతే గేమ్ చేంజర్ అంటామో ఆ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అంటాం. ఇలాంటి దాంట్లో అసలు మీకు వేరే సెకండ్ ఆప్షనే లేదన్నమాట. ఈ కూటమి ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల పాటు సజావుగా సాగుద్ది అంటారా? మధ్యలో ఏమైనా బ్రేక్ అవుతుంది? అంటే ప్రతిపక్షం కూటమి అయిపోయింది, ఇప్పుడు వీళ్ళల్లోనే జనసేన టీడీపీ మధ్య వైరం మొదలైంది, కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చెప్తారు. పవన్లో టోటల్గా చూస్తే వాస్తవం అంటారు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అయినా కూడా మేము కలిసే ఉంటాము, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాము, ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు, దీన్ని మేము ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా చేయాలనేటువంటి మా యొక్క కాన్సెప్ట్ అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారు జనసేన అధ్యక్షుడు, ఆయన కానీ విడిపోతే నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా బీజేపీని నేను ఈజీగా ట్యాకిల్ చేసి నేను అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉంటే, ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పుకోవచ్చు, ఆయన కానీ ఉంటే నేను కూటమిని ఏమీ చేయలేను, దాని దరిదాపు దగ్గరికి వెళ్ళలేను, టచ్ చేయలేను అనేటువంటిది ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. కాబట్టి దీని పట్ల ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నారు. జనసేనకి అంత బలం ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసే 170 సీట్లు పోటీ చేసే పరిస్థితి ఉందంటారా? అంటే డెఫినెట్గా అంటే మీరు గేమ్ చేంజర్ అంటున్నారు, బలమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు కదా, ఈ నేపథ్యంలో జనసేన 170 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే అవతలేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో మనీ, మీడియా, మాఫియా మూడింటికి నాయకుడు ఆయన. యువతలేమో జనసేన పార్టీ చూసుకుంటే మీడియా లేదు, మనీ లేదు, మాఫియా లేదు. మరి ఒక పక్కన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మరి 40 సంవత్సరాల ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళంతా కూడా సంస్థాగతంగా కూడా బలపడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అందరితో కలిస్తేనే విజయం వస్తుంది, అందరితో కలవనప్పుడు విజయం రాదు. కాబట్టి మనకు కావాల్సిందే కేవలం మనం ఒక్కడమే పరిపాలించాలని కాదు, ఈ రాష్ట్రం ఫస్ట్, తర్వాతే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. దాంట్లో భాగంగానే కలవటం జరిగింది. ఇవాళ మరి నిన్న కూడా ఏదో 18 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం అని చెప్పేసి ఇవన్నీ కూడా మీడియాలో కూడా ఇవన్నీ కూడా కల్పితాలు చేసి, అంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా కూడా డిస్టర్బ్ చేయాలి, ఈ కూటమి మధ్యన విభేదాలు సృష్టించాలి అనేటువంటిది ఇప్పటి నుంచే ఈ 7 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందరికీ టార్గెట్ బేస్ ఇచ్చి, మరి ఒక మీరు సైకోలు అని చెప్పండి, వీళ్ళు ఎవరైతే మన ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, మనం ఇవాళ అధికారంలో రావాలంటే ఉన్న ప్రభుత్వం మీద విషం చల్లాలి,
రోజు అబద్ధాలు ప్రచారం చేయాలి, ఒక 1000 సార్లు అబద్ధం చెబితే అదే నిజం అవుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు 18 మంది వైసీపీకి టచ్లో ఉన్నారు. ఏం పరిస్థితి అండి, నిజంగా ఆ ప్రభావం ఉంటుందంట, ఆ పరిస్థితి ఉంటుందంటే ఎంత ఘోరమైన ఇష్యూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తే ఏదో గతంలో సామెత చెప్తారనమాట, మా తలకాయ 1000 ముక్కలు అవుతుందని. ఆయనకు అలాంటి శాప మీద ఉన్నట్టుంది. ఆయనకు ఉన్నది 11 సీట్లు. ఎక్కడైనా 11 సీట్లు ఉన్నవాడితో 21 సీట్లు ఉన్నవాళ్ళు కలవటం అనేది ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ జరుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఇంకా జనాన్ని గొర్రెలుగా చేసి వాళ్ళని ఇంకా మభ్యపెట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఇచ్చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు. కూటమిని టచ్ చేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. కూటమి 100% సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాల్సిందే. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ఈ గవర్నమెంట్తో కలిసి ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాల కాలం అయింది. ఈ 15 ఏళ్ళు అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎవరైనా ఒక పార్టీ పెట్టేటప్పుడు ఒక గోల్, ఒక లక్ష్యం ఉంటుంది. పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అధికారంలోకి రావాలి, సీఎం పేరు స్వీకరించాలని ఉంటుంది. అంటే జనసేనకు ఆ పరిస్థితి లేదంటారా? అంటే ముఖ్యమంత్రి చేయాలనే ఆకాంక్ష, లక్ష్యం లేదా? అంటే ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దానికి కూడా సమయం. ఇప్పటికే ఇలా జరుగుతూ ఉంటే కింద స్థాయిలో జనసేన కార్యకర్తల్ని వైసీపీ సోషల్ మీడియా కొంత ట్రోల్ చేస్తుంది. జెండా కూలీలు అని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక విషయం, నేను 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే కింద గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త పరిస్థితి అంటే ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఒక 50 సంవత్సరాలు వెనుకబడింది. ఒక రకంగా చెప్పాలంటే శ్మశానం చేశాడని చెప్పుకోవచ్చు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆయన లక్ష్యమే అదే. అంటే నేను నా నేరాలు, ఘోరాలు, కబ్జాలు, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ చేసుకోవాలంటే అమరావతిని మెయిన్ పాయింట్స్ ఏటికాటిని అవన్నీ కూడా ధ్వంసం చేసి, అంటే ప్రజలందరూ కూడా నేను దోచుకునే దాన్ని కాకుండా ఆ విధ్వంసం పట్ల ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు నా కార్యక్రమం నేను చేసుకెళ్ళిపోతాననే దాని మీద మన సినిమాల్లో కూడా చూస్తాం అనేక రకాలుగా. ఎక్కడైనా దొంగతనాలు జరిగేటప్పుడు కొన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. మనం చూసేలోపు ఇక్కడ బ్యాంకులో దొంగతనం చేసి వెళ్తారనమాట. ఇలాంటి మ్యాజిక్స్ అన్ని నేర్చుకున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఏమన్నా అంటే అధికారం కావాలి, కానీ దానికి మనకు అనుకూలమైన పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఇదైనప్పుడు మరి కూటమి తరఫున ఇది చేసినప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కేవలం 2 నెలల్లో 6 నెలల్లో ఉన్నారు. మినిమం ఒక 10 years అనేది డెఫినెట్గా చేయాలి. అధికారం వచ్చేటప్పుడు ఆటోమేటిక్ దాంతో అదే వస్తుంది, ఎవరికి కూడా చెప్పి రాదనమాట. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రయత్నాలు చేసేసి రెచ్చగొట్టి కార్యకర్తలను ఇచ్చేయడానికి ఇచ్చేస్తున్నారు. కార్యకర్తలు కూడా సేఫెస్ట్ జోన్ ఏది అనేది డెఫినెట్గా చూసుకుంటారు. చిన్న స్థాయిలో చిన్న సమస్యలు ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలో అయినా ఉంటాయి, సేమ్ పార్టీలోనే ఉంటాయి, వేరే పార్టీ అని కాదన్నమాట. అయితే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ముఖ్యం. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఏం చెప్పారంటే ఎక్కడికక్కడ చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా మనం పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మన టార్గెట్ అనేది ఒక్కటే నినాదంతో ముందుకెళ్ళాలి. కథమే ఎక్కడ సమస్యలు ఉంటే వాటిని మనం కలిసిమెలిసి పరిష్కరించుకుందామని చెప్పారు. అందువల్ల స్టేటే ఫస్ట్, మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లాస్ట్ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక ఆ సమస్యనే లేదు. ఇక